హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ట్రావెల్ స్టోరీస్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, మీరు ఆల్రెడీ తమిళ చూశారు కదా. సో తిరుపతి రీసెంట్ టైంలో మేము వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏమేమి జరిగింది, సో ఎలాంటి స్కామ్స్ ఉన్నాయి, సో ఎవరిని నమ్మొచ్చు ఎవరిని నమ్మకూడదు అనే దాంతో అట్లీస్ట్ ఒక 10-15 మెంబర్స్ అయినా సరే ఈ వీడియో చూసినా పర్లేదు, బట్ వాళ్ళకి అట్లీస్ట్ హెల్ప్ అవుతుందనే దాంతో ఈ వీడియో చేస్తున్నాను. సో సోది లేకుండా మ్యాటర్ చెప్పేస్తాను. సో మేము 25th వెళ్ళి 28th రిటర్న్ అయ్యామన్నమాట. సో 25th, 26th, 27th 3 days మార్నింగ్ 9 o'clock ఓపెన్ అవుతాయి కదా శ్రీవారి దర్శన్ టికెట్స్. అవి ట్రై చేసాము, దొరకలేదు. సో చాలా ట్రై చేసాము. అండ్ అక్కడ మాకు మ్యారేట్ హోటల్లో మేము స్టే చేసాము. సో అక్కడ మాకు రిసెప్షనిస్ట్ ఒక అతను నెంబర్ ఇచ్చారు. సో తనకి 26th నైట్ మేము కాంటాక్ట్ అయ్యాము. సో తను మాకు టికెట్స్ బుక్ చేయడానికి హెల్ప్ చేస్తా అని చెప్పాడు. సో హెల్ప్ చేశాడు. అంటే లైక్ ఎలా ఎప్పుడు హెల్ప్ చేశారు అంటే, అదొక మిరాకిల్ జరిగిపోయింది మాకు నిజంగా. సో 26th వేరే వాళ్ళ త్రూ రికమెండేషన్ మీద ట్రై చేస్తా అని చెప్పాడు. అలాగే 27th రోజు మార్నింగ్ శ్రీవారి దర్శన్ టికెట్స్ ఓపెన్ అవుతాయి కదా. సో దానికి టికెట్స్ బుక్ చేయడానికి చాలా ట్రై చేశారు, దొరకలేదు. అంటే టికెట్స్ అవ్వలేదు. వేరే ఒక 10 మెంబర్స్కి టికెట్స్ బుక్ చేస్తున్నారు. సో 6 మెంబర్స్కి అయ్యారు, 4 మెంబర్స్కి అవ్వలేదు. ఆ 4 మెంబర్స్లో మేమిద్దరం ఉన్నాము, నేను నా హస్బెండ్. సో మాకు 27th మార్నింగ్ అవ్వలేదు. అంటే 27th రోజే మా వెడ్డింగ్ యానివర్సరీ. సో నేనైతే చాలా అప్సెట్ అయిపోయాను. ఇంకా నాకైతే ఏడుపు వచ్చేసింది, బట్ ఏడవలేదు. సో ఏమనుకున్నానంటే, సర్లే ఓకేలే, లోకల్ టెంపుల్ అయినా వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పి లోకల్ టెంపుల్ వెళ్ళి దర్శనం చేసేసుకొని తర్వాత సో 27th మార్నింగ్ కూడా చాలా ట్రై చేశాడు తను టికెట్స్ బుక్ చేయడానికి. మేము ట్రై చేసాము, నేను ఇంకా నా హస్బెండ్. అస్సలు అవ్వలేదు. సరే అని చెప్పి ఇంకా మేము లోకల్ టెంపుల్స్ దర్శనం చేసుకున్నాము. అమ్మవారి టెంపుల్ అండ్ శ్రీవారి ఓల్డ్ టెంపుల్ అనమాట. సో 2 అయిపోయినాయి, 3 వరకు కంప్లీట్ అయిపోయాయి. తర్వాత మేము ఒక హోటల్కి వెళ్ళి తిన్నాం. ఇంకా ఒక 3:30 అలాగా. సో ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇంకా గుట్టపైకి వెళ్ళిపోదాం, ఏమైనా సరే ఈరోజు శ్రీవారి దర్శనం చేసుకోవాలనే దాంతో ఇంకా ఫ్రీ దర్శనంలో అప్పటికి మాకు 20 hours పడుతుంది అదని చెప్పేసి చెప్పారు. టికెట్స్ లేవు, ఏం లేవు. మేము ఫైనల్లీ 1 lakh డొనేషన్ ఇచ్చి టికెట్స్ తీసుకోవడానికి కూడా రెడీ అయిపోయాము 27th రోజు. బట్ అది కూడా పాసిబుల్ అవ్వలేదు. అసలు నాకైతే అసలు అవుతుందా అవ్వదా అంటాను అనేది ఒకటి భయం ఉండింది. తర్వాత వచ్చేసి ఏమైంది అంటే, నిజంగా గుట్ట మీదకి ఏ హోప్ లేకుండా, ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాం కదా. ఒక మిరాకిలే జరిగింది మాకు వెళ్ళే దారిలో. సో 4కి మేము స్టార్ట్ అయితే 4:30కి పైన వెళ్ళిపోయాము గుట్టపైకి. సో 4:30కి కాల్ వచ్చింది. మేము బిఫోర్ డే ఒక అన్నతో మాట్లాడాం కదా. సో తను కాల్ చేశాడు, మ్యామ్ ఈరోజు ఈవినింగ్ దర్శనంకి వెళ్తారా అని అడిగాడు. నేను షూర్గా వెళ్తాం బ్రో, నీ గురించే వెయిట్ చేస్తున్నాము. అంటే నువ్వు కాల్ చేస్తావేమో, ఏదన్నా చెప్తావేమో అంటానని అనుకున్నా. నీ మీద హోప్స్ పెట్టుకుని ఉండే నేను. బట్ ఈరోజు అవ్వకపోతే నేను చాలా అప్సెట్ అవుతాను. నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ ఉండింది అని చెప్పాను. సో అది నాకు తెలుసు, ఎట్లయినా నేను ఈరోజు మీకు దర్శనం చేయిస్తాను అది అని చెప్పేసి అన్నాడు. 1/2 hourలో మీకు నేను కాల్ చేస్తాను, మళ్ళీ మీరైతే గుట్టపైకి వెళ్ళిపోండి అన్నాడు. మేము ఆల్రెడీ గుట్టపైనే ఉన్నామని చెప్పాను. సో అట్లా చెప్పిన తర్వాత ఆయన కరెక్ట్ 4:30కి ఫోన్ చేసి వెళ్తారని కన్ఫర్మేషన్ తీసుకుని తర్వాత 5 o'clockకి ఫోన్. సో ఆయన కాల్ చేశాడు మళ్ళీ 5 o'clockకి చైర్మన్ ఆఫీస్కి వెళ్ళమని చెప్పాడు. వెళ్ళాము, మా ఆయన టికెట్స్ తీసుకున్నాడు. తర్వాత అన్న చెప్పాడు, మీరు ఇంకా దర్శనానికి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అన్నాడు. సో నేనైతే నిజంగా దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రూపంలో మనకి హెల్ప్ చేస్తాడు. నిజంగా తిరుపతి కొండ మీదకి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా ఆపద ఉన్నప్పుడు షోర్గా దేవుడు హెల్ప్ చేస్తాడు. అది కొన్నిసార్లు అనిపిస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా, అసలు ఇంత బాధ వస్తుంది నాకు, అసలు నాకు అసలు దేవుడే ఉంటే నాకు ఇంత బాధలు రాదు కదా అనుకుంటాం. కానీ కొన్ని రియాలిటీ మనం కొన్ని ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి జరిగి అది మనం కోరుకున్న విష్ జరిగిపోతుందన్నమాట. సో అలాంటప్పుడే ఇలాంటివి నిజంగా దేవుడు ఉన్నాడు అని నమ్మాలనిపిస్తుంది. సో నాకైతే నిజంగా మిరాకిల్ జరిగింది. ఎందుకంటే మీరు చూసుకోండి, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ మీరు చూడండి, 25th, 26th, 27th, 28, 29 July 2026 ఈ డేట్స్లో తిరుపతిలో ఫుల్ రష్ అండ్ ఫ్రీ దర్శన్కి అయితే 20 to 30 hours పట్టింది ఈ డేట్స్లలో. ఎగ్జాక్ట్లీ మేము దర్శనం చేసుకునే అప్పుడు ఫ్రీ దర్శన్ వాళ్ళు అయితే చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. పాపం నేను ఇలాగే చూస్తూ ఉన్నాను. ఎందుకంటే విఐపి దర్శన్ లైన్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది అనమాట.
వాళ్ళకి 20 hours పట్టింది. సో రికమెండేషన్ మీద కాబట్టి మాకు 1.5 hourలో దర్శనం అయిపోయింది. నిజంగా ఆ రోజు నేను చాలా నేను నా హస్బెండ్ చాలా బ్లెస్డ్గా గ్రేట్ఫుల్గా ఫీల్ అయ్యాం. చాలా హ్యాపీగా ఉంటుంది. నాకైతే శ్రీవారిని దర్శనం చేసుకున్నప్పుడు లిటరలీ నేను 2-3 minutes చూశాను ఫేస్. అలాగే ఆ రూపం నిజంగా ఇప్పటికీ నా కళ్ళలోనే ఉంది. అంటే నాకు ఇట్లా కళ్ళు మూసుకొని ఇలా అనుకుంటే నాకు నిజంగా అట్లా కనబడుతుంది. సో నిజంగా చాలా బాగా చూశాను అనమాట. అంతే ఎవరైతే మాకు హెల్ప్ చేస్తాడో ఆ అన్న ఫేస్ కూడా మేము చూడలేదు. మొత్తం ఫోన్లోనే కాంటాక్ట్ అంటే ఫోన్లోనే మాట్లాడాము, ఫోన్లోనే అన్నీ చేయించాడనమాట. సో టికెట్స్ ఇప్పించడం, ఇక్కడికి వెళ్ళండి అని చెప్పడం అవన్నీ కూడా. సో తను మాకు చాలా చాలా హెల్ప్ చేశాడు. అండ్ ఆ అన్ననైతే నేను లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే మా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిన ప్రతిసారి నేను అన్నని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా. సో నిజంగా దేవుడు వాళ్ళ ఫ్యామిలీని చల్లగా చూడాలి స్వామి. నిజంగా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు. అండ్ మేము అసలు మాల్దీవ్స్ ప్లాన్ వేసుకున్నాము, అంతా ఓకే అనుకున్న టైంలో ఎందుకో నాకు ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కదా, తర్వాత అయినా వెళ్ళొచ్చు, బట్ పెళ్లి రోజు వెళ్ళాలి అని చాలా అనుకున్నాము. యాక్చువల్గా పెళ్ళైన తర్వాత వెళ్దాం అనుకున్నాం. బట్ అప్పుడు మేము మా హస్బెండ్ వాళ్ళ ఏదో విలేజ్కి అక్కడ వేరే టెంపుల్స్ వెళ్ళామన్నమాట. సో మా అత్తయ్య వాళ్ళ హోమ్ టౌన్ అక్కడ ఉంటుంది కదా, అటు సైడ్ వెళ్ళామన్నమాట. సో తమిళనాడు టెంపుల్స్ అక్కడ వెళ్ళాం కాబట్టి అప్పుడు వెళ్ళలేకపోయాము. అండ్ మధ్యలో వెళ్దాం అనుకున్నాము, బట్ ఎప్పుడు అవ్వలేదు. సో ఏదేమైనా సరే దేవుడు పిలిచినప్పుడే అవుతుంది. సో మేము మా వెడ్డింగ్ యానివర్సరీ రోజు వెళ్ళినాం. దర్శనం అయింది, చాలా బాగా దర్శనం అయింది. నా లైఫ్లో నేను అస్సలు మర్చిపోలేను. మళ్ళీ స్వామివారి టెంపుల్కి వెళ్ళి చూసేంత వరకు కూడా ఆ ఫేస్ నేను మర్చిపోలేను. అసలు అది నాకు గుర్తుండిపోతుంది. ఎందుకంటే లిటరలీ నేను 2-3 minutes చూశాను స్వామివారి ఫేస్ని. నిజంగా అసలు ఐఎమ్ సో బ్లెస్డ్. సో నేను మాట్లాడుతున్నప్పుడు తను వాట్సాప్లో ఎవరికో షేర్ చేస్తున్నాడు కొన్ని నంబర్స్. అంటే ఏమైపోతుందంటే టికెట్ పైన 4 digit numbers ఉంటాయి. సో ఆ నంబర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఉంటుందన్నమాట సుప్రభాత సేవ. సో వాడు ఒక 15 members పంపిస్తున్నాడు వేరే వాళ్ళకి, ఇవి సెలెక్ట్ చెయ్యు అని చెప్పి. అంటే లైక్ అవన్నీ పంపించేసి ఇవి సెలెక్టెడ్ అని ఏదో పెట్టాడు. నేను చూసాను ఆ మెసేజ్, అవి చూస్తున్నాను వాట్సాప్లో. అసలు నేను షాక్ అయ్యాను నిజంగా. ఇదైతే స్కామ్ అసలు. అంటే వాళ్ళు పర్సనల్గా 20,000 కానీ 30,000 కానీ, లేకపోతే కొంతమంది సుప్రభాత సేవ అంటే 50,000 పెట్టడానికి కూడా రెడీ అయిపోతారనమాట. సో ఏంటంటే ఇది నిజంగా బిజినెస్ లాగానే చూస్తున్నారు. టీటీడీ వాళ్ళకు సిగ్గు లేదు, ఏం లేదు, చెత్త వెదవలు అసలు. ఎంత దేవుడి దగ్గర కూడా ఇట్లా చేయడం అనేది చాలా చాలా తప్పు. అసలు చాలా చెత్తగా ఉంది గవర్నమెంట్. నిజంగా తిరుపతిలో మాత్రం చాలా వర్స్ట్ ఉంది సీరియస్లీ. అసలు ఇలా చేస్తుంటే ఎంత కోపం వస్తుందో నిజంగా. అండ్ ఆ లడ్డూలు తీసుకున్న ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ మాత్రం కంపు స్మెల్. ఆ గీ ఎక్కువ డేస్ పెడితే ఎలా పాడైపోతే ఎలా స్మెల్ వస్తుందో అలా ఆ స్మెల్. ఓ మై గాడ్, నిజంగా 1 minute నేను ముక్కు మూసుకోకుండా ఉంటే మాత్రం చచ్చిపోయేదాన్నేమో అక్కడే. అంత గలీ స్మెల్ అసలు. ఆ స్మెల్ను అసలు 1 minute కాదు కదా, ఒక 10 seconds కూడా భరించలేము అసలు, అంత కంపు స్మెల్ అక్కడ. అండ్ కొంచెం నీట్గా పెట్టచ్చు కదా, ఇన్ని డబ్బులు తీసుకుంటారు. అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఏమైపోతుందో ఈ ఇండియా నిజంగా సీరియస్లీ. తర్వాత 20 hours 30 hours శ్రీవారి మెట్లు ఎక్కేసి వచ్చిన వాళ్ళకి అండ్ ఫ్రీ దర్శన్ వెయిట్ చేద్దామనే దాంతో ఉన్న వాళ్ళు ఫ్రీ దర్శన్కి వెళ్ళిపోతారు. సో వాళ్ళు అన్ని అవర్స్ తీసుకొని దర్శనం చేసుకోవాలా? అసలు ఇది ఇండియాలో ఇంత గలీజ్ ఒక గవర్నమెంట్ మంచిగా లేదు అసలు, ఏ రకంగానూ బాగలేదు. అండ్ డబ్బులు తీసుకొని తొందరగా దర్శనం ఇప్పించి భక్తితో మంచిగా దేవుణ్ణి దర్శించుకోవాలనే వాళ్ళకి మాత్రం ఇన్ని అవర్స్ టైం తీసుకొని వాళ్ళు దర్శనం చేసుకోవాలా? నిజంగా 20 hours నిలబడి వాళ్ళు సఫర్ అయ్యి, చిన్న పిల్లలను పెట్టుకొని పెద్దవాళ్ళని పెట్టుకొని అంత సఫర్ అయ్యి దేవుడి దర్శనం తీసుకోవాలా? ఎలా అంది చూడండి నిజంగా. ఇది తలుచుకుంటే మీరే చెప్పండి, 20 hours నిలబడి దేవుడి దర్శనం చేసుకోవాలా? 20 hours 30 hours
పాపం ఏం చేస్తాం, కొంతమంది అమాయకులు ఉంటారు, ఇంకా తప్పదని చేసుకుంటారు, ఎవరైనా చేసుకుంటారు ఇంకా వేరే ఆప్షన్ లేనప్పుడు. బట్ అన్ని అవర్స్లో వీఐపీ దర్శనం పెట్టినాడు కానీ చెప్పుతో కొట్టాలి అన్నీ. అసలు వీఐపీ దర్శనం ఎవరికి పెట్టాలి? కాళ్ళు లేని వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి, అసలు ముసలి వాళ్ళు ఉంటారు కదా, నడవలేని వాళ్ళు, కొంచెం నడవగానే ఆయాసం వచ్చిన వాళ్ళకి వీఐపీ దర్శనం పెట్టాలి. వాళ్ళకు మంచి దర్శనం ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ దేవుని చూసుకొని ఇవ్వాలి. అండ్ ఫ్రీ దర్శనంకి వచ్చిన వాళ్ళు అన్నీ అవర్స్ నిలబడితే 1 సెకండ్లో పక్కకు దొబ్బేస్తారు. ఎలా చూస్తారు వాళ్ళు? పాపం 1 సెకండ్లో ఎలా చూస్తారు అసలు వాళ్ళు? అసలు ఈ టీటీడీ వాళ్ళకు సిగ్గు లేదు, బుద్ధి లేదు. ఈ గవర్నమెంట్ చెత్త గవర్నమెంట్, తిరుపతిలో ఉన్న గవర్నమెంట్ అయితే ఏం చేస్తుంది? జనాలను పట్టించుకోండి. మీరు ఏదేదో చేస్తున్నారు కానీ అసలు జనాలను ఎవరు చూసాడు? అక్కడ భక్తులను చూడండి. బయట జనాలు ఏమైనా ఓకే, బట్ అక్కడ అలా జరుగుతుందా? బయట ఎవడైతే లంచాలు ఎవడైతే తీసుకోవాలో ఏ రకంగా వదలట్లేదు, అందరు తీసుకుంటారు. కారుడు కూడా క్యాబ్స్ తీసుకుంటారు, ఆటో తీసుకుంటారు, ఫుడ్ దగ్గర తీసుకుంటాడు, టికెట్స్ దగ్గర తీసుకుంటాడు, దర్శనం దగ్గర తీసుకుంటాడు. అమ్మో బాబోయ్, మొత్తం లంచాలే. ఇంకా దేవుడి సన్నిధిలో కూడా ఇలాంటి చెత్త జరుగుతుంటే ఇంకేం బాగుపడుతుంది ఇండియా? అండ్ జనాలు ఏం మాడతారు అసలు? జనాలు ఏం మెసేజ్ ఇస్తారు జనాలకి? ఇంత చెత్తగా ఉంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మీకు నిజంగా కొంచెం ధైర్యం ఉంటే, మీరు తిరుపతి వెళ్ళినప్పుడు ఏమైనా స్కామ్లు అవుతాయి, వాడిని బయటకి లాగి చెప్పుతూ కొట్టండి. నిజంగా ఈ తిరుపతిలో చేసే అంటే దేవుడి సన్నిధిలో కూడా ఇలాంటివి అవసరమా? ఇంత చెత్తగా ఉంది. నిజంగా నాకు ఆ రోజు నిజంగా నా వెడ్డింగ్ యానివర్సరీ అవ్వకపోతే కనుక నేను చూసిన కొన్ని ఇన్సిడెంట్లో వాడి కాలర్ పెట్టుకొని కొట్టేదాన్ని. నిజంగా అంత గలీజ్ స్కామ్లు జరిగినాయి. పాపం అసలు పెద్దవాళ్ళు అసలు వాళ్ళకు ఓపికే లేదు, కానీ వాళ్ళు లైన్లో నిలబడి కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళకి వీఐపీ దర్శనం ఇవ్వాలి కదా, అలాంటి వాళ్ళకి కదా ఇవ్వాలి. బాబోయ్, అసలు నిజంగా ఇప్పుడు తలుచుకుంటే కూడా అసలు ఏం జరుగుతుందో అనిపిస్తుంది. అసలు ఏంటి అసలు అక్కడ దేవస్థానంలోనే అలా జరుగుతుంది, బయట ఇంకా జరుగుతున్నాయి. అసలు ఏం చేయాలి? బయట చంపుకుంటున్నారు, ఏమేమో చేస్తున్నారు. అండ్ ఇంకొకటి లక్కీ టిప్ దగ్గర ఏంటంటే వాష్రూమ్స్ పక్కనే లైన్ పెట్టాడు. వాష్రూమ్స్ పక్కనే. అయితే మేము లక్కీ టిప్కి వెళ్ళినప్పుడు పక్కనే వాష్రూమ్స్ ఉన్నాయి. సో ఆ వాష్రూమ్స్ పక్కన ఎలా నిలబడతారు? సో నేను డబ్బులు తీసుకొని అక్కడ నీట్నెస్గా మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు. అసలు చాలా చెత్తగా మెయింటైన్ చేస్తున్నారు. అస్సలు బాగాలేదు. అండ్ మీకు ఎవరికేమన్నా స్కామ్స్ జరిగేవి కనబడితే కనుక ప్లీజ్ వాళ్ళని సపోర్ట్ చేయొద్దు. బయటకు లాగి పళ్ళు రాలగొట్టండి అంతే. అండ్ ఇంకా తిరుపతిలో బెస్ట్ హోటల్, కొంచెం నీట్గా అవన్నీ చూసుకునే వాళ్ళు, ఓసిడి ఉన్న వాళ్ళు, కొంచెం అట్లా మంచి హోటల్ అంటే మ్యారియట్ హోటల్ చాలా చాలా బాగుంటుంది. ఫుడ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్ అనమాట. అండ్ లెమన్ ట్రీ ఓకే మేము 25th రోజు లెమన్ ట్రీలో ఉన్నాము, 26th 27th మ్యారియట్లో ఉన్నాము. సో 28th రోజు రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇంకా తాజ్ హోటల్ అయితే ఓల్డ్ కాబట్టి అంత ఏం బాగాలేదని అనిపించింది నాకు. తర్వాత రివ్యూస్ చదివాను, సో అందుకని చెప్తున్నా. అండ్ అదనమాట. సో వీడియోలో అంతా కామెంట్ చేయండి, నేను తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ. అండ్ నా ఛానల్ ఏదైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.